డిఎస్సి పరీక్షల మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదంటున్న చంద్రబాబు లోకేష్ కు వైఎస్ జగన్ ఒక సూటి ప్రశ్న వేశారు. మీరు చెప్పిందే నిజమైతే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబ్బాగొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్ట్. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాటలు. అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని, అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటారు. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను, మన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇచ్చారని, ఇలా ఇవ్వటం అనేది చంద్రబాబు లోకేష్కి సాధ్యమైందని వైఎస్ జగన్ విమర్శించారు. పిల్లలకు చదువులు చెప్పే టీచర్ ఉద్యోగాలకు పివి సింధుకి ఇచ్చిన ఉద్యోగానికి లింక్ పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా? అసెంబ్లీలో స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా అలాగే సింధులాగానే ఇచ్చేయాలట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష.
అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. మొదటి కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. మొత్తం మొదటి అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల మీరు చూడండి, పెట్టు మీరు చూడండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం.